పాపం ప్రధాని మోదీ సారేమో తీరిక చేసుకొని మరి తిరుగుకుంటా తెలంగాణలో ఎట్లనన్నా చేసి కమలాన్ని ఖచ్చితంగా వికసించేటట్టు చేద్దామని ఈగరంతో పని చేస్తుంటే ఈడున్న ఎంపీలు బీజేపీ లీడర్లు మాత్రం ఒకలి కాలు ఒకలు గుంజుకుంటా పార్టీలనే పంచాదులు వెచ్చుకుంటా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే చేస్తారు ఇట్లా. బయట పార్టీలతో కొట్లాడు కంటే సొంత పార్టీ లీడర్లతో ఫైటింగ్లకే సరిపోతున్నట్టుంది తెలంగాణ కమలయ్యలకు. కమలంలో లోపలి కయాలతోనే పార్టీ పతార పల్సాగుతుంది పోరి. ధర్మపూర్ అరవింద్ కు సపోర్ట్ గా ఈటల రాజేందర్ కు నెగిటివ్ గా నీ ఏడుపు వల్లనే మా పార్టీ ఇట్లేడిసింది ఇయ్యాలా అని అనుకుంటా ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిరుగా మొన్న. అయితే అసలు ట్విస్ట్ ఏందంటే ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీ పెట్టించింది ఎంపీ ధర్మపూర్ అరవింద్ అనుకున్నారు అంతా. కానీ అటెంక తెలిసిన సీక్రెట్ ఏందంటే ఆ ఫ్లెక్సీ పెట్టించింది బండి సంజయ్ కు బాగా దగ్గర మనిషి అయిన జన్యుల రామకృష్ణ అని తెలిసి పోలీసులు కేసు రాసి పెట్టిరు. ఆయన కొడుకు కేసు ముచ్చట్ల నా ఇమేజ్ ను నాశనం చేసిరు అనుకుంటా ఈటల రాజేందర్ అరవింద్ ఇద్దరి మీద పగ పెంచుకొని బండి సంజయ్ ఫ్లెక్సీలు వేయించిండు కావచ్చు అనుకుంటా బీజేపీ క్యాడర్ల బిగ్గరగానే గుసగుసలు వస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ లీడర్ రామకృష్ణ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ కూడా రాసి బయటకి ఇడిసిరు. ఇట్లా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు తీసేస్తున్నాం అనుకుంటా పోస్ట్ చేసిరు. ఇట్లా సస్పెన్షన్ ముచ్చట బయటికి రాగానే బీజేపీల కడమ లీడర్లు జోరు పెంచి ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. ఇక బండి సంజయ్ పాదయాత్ర సంధి ఎలక్షన్ల దాకా దగ్గరుండి టెంట్లేసి మరీ నిధులు దోసేసి నేననే అని అనుకుంటా ఫ్లెక్సీ పంచాయతీలో ఏమని నిందితునుకున్న రామకృష్ణ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్ అనే ఈయనే. చూడు రెట్లుందో ఇలా కతిగా. ఒకలేమో పార్టీ ఎంపీ మీదనే పగతో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు, ఇంకో లీడర్ ఏమో పార్టీ ఫండ్లు మొత్తం తాజా పండ్లు తినట్టే తినడానికి కూడా తగులుకొని లెటర్ రాసి ఇడుస్తాడు. ఆయన బయట పార్టీ వాళ్ళు పడనోళ్ళు పాంప్లెట్లు వంచి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కొట్టించిరంటే ఏమో అనుకోవచ్చు గానీ మరి సొంత పార్టీల తోటి లీడర్ల మీదనే ఇట్లా ఫ్లెక్సీలు వేసి జాతీయ పార్టీ ఇజ్జతిని జనాల దిగదార్చుడు కాకుంటే ఏంది ఇది అని అనుకుంటా బాట పంటి పోతున్న ఫ్లెక్సీని చూసిన వాళ్ళు కూడా తలో తీరు మాటను పట్టిరు. వచ్చే ఎలక్షన్ల ఎట్లనే చేసి ఏలుబడిలోకి వస్తాము, తెలంగాణలో అధికారంలోకి వస్తాము అని ట్వీట్లు పెట్టుడు సరే గాని ఇది ఈ ఐకమత్యంతోనే బండలెత్తేసుకొని బదనాం చేసుకునే ఈ కలిసికట్టు తరంతోనే కమలాన్ని ఎగురు పెట్టిద్దామనుకుంటారా ఈడ అని అనుకుంటా పబ్లిక్ కూడా గట్టిగా నడుచుకుంటారు. ఇక అటు సినిమాలైనా ఇటు రాజకీయాలైనా యాక్టింగ్ ఫుల్ వచ్చుండాలి, డైలాగులు దంచాలి, అభిమానులు కార్యకర్తలు ఈలగొట్టి గోల చేసేటట్టు చేయాలి. ఎట్లాగో ముందే స్క్రిప్ట్ రాసి ఉంటది కాబట్టి విశ్వరూపం చూపెడతారు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన లీడర్. సరే అందరు ముచ్చటి ఇప్పుడు పక్కన పెడితే తమిళనాడు సీఎం విజయ్ అటు రాజకీయాలల్లా ఇటు సినిమాలల్లా ఎన్నెన్నో విజయాలు సాధించిండు. కానీ గోగి చిన్న పిల్లగాంతోనూ ఓడిపోయిండు. ఎంత పెద్ద హీరో అయినా రాష్ట్రానికి సీఎం అయినా కోట్ల కొద్ది అభిమానులున్నా అనువుగాని చోట అధికులం అనరాదు అన్నట్టు పోయి నార్వే చెస్ టోర్నీలా ఛాంపియన్ అయిన ప్రజ్ఞానంతోనే చదరంగమాడిండు తమిళనాడు సీఎం విజయ్. 4-5 స్టెప్పులనే సీఎం విజయ్ ని షిక్కులలో పడేసిండు పిల్లగాడు. అబ్బా దొరికిపోయిన కదా అన్నట్టు చేతులు నలుసుకునుడే అయింది విజయ్ సారొంతు. మంచి సినిమాలు తీసి హిట్టు కొట్టిన, రాజకీయాలలోకి వచ్చి సీఎం నైనా, ఎన్నికలల్లో ఎత్తులేసిన, యాక్షన్ సీన్లు సింపుల్ గా చేసినా గానీ ఈ చదరంగంలో చెల్లలేకపోయినా అని మనుషుల్ని అనుకున్నాడు కావచ్చు విజయ్ సారు. ఇంత పెద్ద మనిషి అయి ఉండి చిన్న పిల్లగాని చేతిలో ఓడిపోతాడా అని పబ్లిక్ నవ్వుకుంటా తను ఓడించినందుకు తానే నవ్వుకుంటా చేతిలో చేసి మంచిగా ఆడిను చెబ్బాష్ అన్నట్టు మెచ్చుకున్నాడు సీఎం విజయ్. ఉత్తమ మెచ్చుకున్నాడే కాదు శాల్వ కప్పి సన్మానం చేసిండు. తమిళ సర్కార్ తరపున 50 లక్షల చెక్కు చేతిలో పెట్టి ముందు ఇంకింత మంచిగా ఆడాలన్నట్టు చెప్పిండు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది గాని ప్రజ్ఞానంది చెప్పిన ముచ్చటే పరిశాన్ ఉన్నది. సీఎం విజయ్ ఆడిన ఆట మామూలు ఆడినట్టు లేదట, ఎవరో పెద్ద ప్లేయర్ తో ఆడినట్టే ఉన్నదట. సీఎం విజయ్ ఎత్తులేస్తా అంటే వరల్డ్ ఛాంపియన్ కు వణుకు పుట్టిందట. ఆఖరికి నేనే గెలిచిన గాని సీఎం విజయ్ చెస్ ఆట చిన్నగా లేదని బయటకు వచ్చి బాధ చెప్పిండు. తమిళనాడు రాష్ట్రం పేరు నిలబెట్టుడే కాదు దేశం పేరును నిలబెట్టే పని చేసినావు, ఈ ఒక్క విజయమే సరిపోదు, ఇంకింత కష్టపడి 1 నంబర్ ఆటగాని కావాలన్నట్టు చెప్పిండట సీఎం విజయ్. అయితే ప్రజ్ఞానంద్ సెక్రటేరియట్ అడుగు పెట్టుడుతోనే చెస్ బోర్డు తెప్పించి చెస్ ఆడతామని అనుడితోని ప్రజ్ఞానంద్ పరిచయం అయిందట. దునియాలో అందరిని ఓడిచ్చుడు ఒక ఎత్తు అయితే విజయ్ సార్ తోని చెస్ ఆడుడు ఇంకో ఎత్తు అన్నట్టు మురిచిపోయిండు ప్రజ్ఞానంద్. ఏమో అనుకున్నాం గాని సీఎం విజయ్ మంచి సినిమా హీరో, మంచి రాజకీయ లీడరే కాదు మంచి చెస్ ఆటగాడు కూడా అనేది తెలిపినో ప్రజ్ఞానంద్ అని మెచ్చుకుంటున్నారు. సీఎం విజయ్ సార్ ఫ్యాన్స్ తెగ ముడుచుకుంటా ప్రజ్ఞానంద్ ను మెచ్చుకుంటారట.